బైరి నరేష్ పై 50 భక్తుల ఆగ్రహం. అతని కారుకు తగిలి భక్తులు గాయాలు. ఏటూరు నగర్లో ఉద్రిక్తులు. మళ్ళీ ఏమైంది? నాస్తికవాది బైరి నరేష్ పై 50 భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ భక్తుల మధ్య వాగ్వేదం ఉద్రిక్తతకు దారితీసింది. ములుగు జిల్లా ఏటూరు నగరంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ నాస్తిక సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ స్ఫూర్తి దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి 50 భక్తులు అక్కడ చేరుకొని ఇక నాస్తికవాదాన్ని ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలు నిర్వహించొద్దని అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసిన నరేష్ కారు ఎక్కి వెళ్ళిపోయేందుకు సిద్ధమవగా కారుకు అడ్డంగా వచ్చిన అయ్యప్ప భక్తులకు నిరసన తెలిపారు. ఈ క్రమంలో డ్రైవర్ కారును ముందుకు పోనివ్వగా ఇక్కడ పోగు నరసింహారావు అనేటువంటి భక్తుడికి కాలికి గాయమైంది. అయినా నరేష్ ఆగకుండా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ఏటూరు నగరం శివారులోని కుమ్రంభీం నగరం వద్ద సార్ రండి, నేను లైవ్ లో ఉన్నా, రండి వచ్చాను. ఓకే వచ్చాడు రెడీగా ఉన్నారు. అయితే కారు ఎక్కి వెళ్ళిపోయారు. అంటే సిద్ధంగా ఉన్నారంటే అడ్డంగా వచ్చినటువంటి భక్తి అంటే పోగు నరసింహ అనే వ్యక్తి భక్తి గాయమైంది. అయినా సరే నరేష్ అక్కడి నుంచి ఆగకుండా కారులో వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ఏటూరు నగరం శివారులోని కుమ్రంభీం నగర్ వద్ద అతని కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. నరేష్ తో పాటు డ్రైవర్ మరో 2 కారును అక్కడ వదిలేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని నరేష్ తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు జాతీయ రహదారిపై రస్తారోకో చేశారు. ఇంత సంఘటన జరిగిందా? మళ్ళీ ఇదేందుకు మొదలైందండి ఆయన ఈ తలకాయ నొప్పి. ఈ నేను ఏమంటున్నానంటే ఎవరి పని వాళ్ళది. ఎందుకు బైరి నరేష్ అయ్యప్ప స్వాములను టార్గెట్ చేయొద్దు, అయ్యప్ప స్వాములు బహిర్గత టార్గెట్ చేయొద్దు. ఇట్లా చేసిన కార్యక్రమాలు అంత మంచిది కావు. అయ్యప్పలకు మంచిది కాదు, వీళ్ళకి మంచిది కాదు. అనవసరమైన టార్గెట్లు.